ప్రార్థన చేస్తే పౌలు శరీరంలో శాస్త్రాల్లో బంధించినప్పుడు పాపంతో ప్రార్థించేశారు. అవునా? సంఖ్యలు ఏమైనాయి? పాటలతో ప్రార్థించారంట. అంటే క్రైస్తవ గృహంలో ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. ప్రార్థన నీ కుటుంబ స్థితిని, నీ స్థితి గతుల్ని మార్చేస్తుంది ఖచ్చితంగా. ఏమన్నా నీ గృహంలో అసాధ్యం అనుకుంది సుసాధ్యం చేస్తాడు ఖచ్చితంగా. ఆలోచించేయండి. దేవుని వాక్యం ఉండాలి, ఆ గృహంలో ప్రార్థన ఉండాలి, ఆ గృహంలో దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ఆ గృహంలో దేవుని స్తుతించే గృహంలా ఉండాలి, అలాగే దేవుని ఘనపరిచే గృహంలా ఉండాలి, అలాగే దేవుని మహిమపరిచే గృహంలా ఉండాలి, అలాగే అంతేకాకుండా దేవుని మీద విశ్వాసం ఉంచే గృహంలా ఉండాలి. అబ్బా, ఆ క్రైస్తవ గృహం, ఆ క్రైస్తవ కుటుంబం చూసారా, దేవుడంటే ఎంత విశ్వాసం, ఎంత భక్తి, ఎంత భయము అని చెప్పేటంతగా ఉండాలి. నిజంగా విశ్వాసం ఉండాలండి ఆ క్రైస్తవ గృహంలో. ఏమొచ్చినా కానీ అబ్బా ఎంత ధైర్యం ఉంటుంది ఆ గృహం, ఆ కుటుంబం, ఆ ఇల్లు నిజంగా దేవుని నిలయం, దేవాలయం అనుకునేలాగా ఉండాలి. అందరూ చెప్పుకునేలా ఉండాలి. ఏం జరిగినా కానీ వాళ్ళు ఇట్టే రియలైజ్ చేసి సంతోషిస్తున్నారండి మరునాడే. అబ్బా, ఆ క్రైస్తవ గృహం, ఆ క్రైస్తవ గృహం, క్రైస్తవ కుటుంబం ఎంత విశ్వాసం కలిగిన గృహం. మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఇష్టపడిన గృహం బేతనీలో ఉన్నటువంటి మార్త మరియ గృహం. సరే, ఆ గృహంలో ఏమన్నాడు? ఎవరున్నాడు? క్రీస్తున్నాడు. ఎంతో ఇష్టపడ్డాడు మార్త మరియు లాజరు కుటుంబాన్ని. ఎప్పుడు ఆయన అక్కడికి వెళ్ళటానికే ఇష్టపడతా ఉండేవాడు. ఎందుకు ఇష్టపడతా ఉండేవాడు? ఆ గృహం ఎప్పుడు నిత్యమో, ఆ గృహంలో ఎప్పుడు దేవుని వాక్యం ఉండేది. బేతనియ మార్త మరి గృహంలో వాక్యం ఉంది, దేవునికి ప్రార్థన చేసే గృహంగా ఉంది, దేవుని స్తుతించే గృహంలో ఉంది, దేవుని ఆరాధించే గృహంలో ఉంది ఎల్లప్పుడూ. గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థన చేసి, గుర్తుకొచ్చినప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకునే గృహంలో లేదు బేతనియ గృహం. బేతని అనుకోండి మార్త మరి గృహం మన గృహాల లాంటి గృహం కాదు. అందుకనే ప్రభు ఎంతో ఇష్టపడ్డాడు ఆ గృహంలో స్పెండ్ చేయడానికి, గడపడానికి ఇష్టపడ్డాడు. మరి నీ గృహంలో క్రీస్తు రావటానికి ఇష్టపడుతున్నాడా? నీ గృహంలో ఉండటానికి నీ గృహాన్ని ప్రేమిస్తున్నాడంటే నీవే నీ గృహాన్ని, నీ కుటుంబాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. ఎంత ఇష్టపడేవాడు, ఎంత